ఎక్సెల్లో మీరు టెంప్లెట్స్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ రెడీగా మీకు ఒక స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసిన ఫార్మాట్స్. ఆ ఫార్మాట్స్ని లేదంటే ఆ ఫైల్స్ని, ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మీరు కొత్త ఫైల్స్ని, ఎక్సెల్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో టైం సేవింగ్ ఉంటుంది, అన్నీ కూడా ఒకే లుక్ అండ్ ఫీల్ అనేది వస్తుందన్నమాట అన్నిటికీ, అన్ని ఫైల్స్కి. మరి ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి చూసినట్లయితే న్యూ అనండి. న్యూ అన్నప్పుడు జనరల్గా ఇక్కడ ఫీచర్డ్ కింద ఇట్లా రకరకాల టెంప్లెట్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇది నేను ఓన్గా క్రియేట్ చేసిన టెంప్లెట్. ఇది తీసేసినట్లయితే బ్లాంక్ వర్క్ బుక్ కాకుండా బిల్డింగ్ స్టేట్మెంట్, ఎక్స్పెన్స్ రిపోర్ట్, లోన్, అట్లనే పర్సనల్, మంత్లీ బడ్జెట్, అట్లనే సేల్స్ రిపోర్ట్, ఇవన్నీ కూడా టెంప్లెట్స్, ఫ్రీ డిపెండ్ ఫార్మాట్స్ అన్నమాట. మీరు నెట్ కనుక కనెక్ట్ చేస్తున్నట్లయితే సెర్చ్ ఫర్ ఆన్లైన్ టెంప్లెట్స్ అనేది ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఈ యొక్క ఎక్సెల్ కోసం ఆన్లైన్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ రిపోర్ట్ అనే టెంప్లెట్ని ఓపెన్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి క్రియేట్ అనండి, లేదంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసినా సరే ఈ టెంప్లెట్ రావడం జరిగింది. సో ఇది ప్రీ డిఫైన్డ్, వాడు ఆల్రెడీ ఇచ్చేసిన టెంప్లెట్. దాన్ని మాడిఫికేషన్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడర్స్లో మీరు ఏమన్నా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, అట్లనే ఈ సైజ్ పెంచుకోవడం ఇట్లాంటివి, అట్లనే ఇంకొక కాలం ఏదన్నా పెట్టుకోవచ్చు, ఈ కాలమ్స్ని మీరు తీసేయచ్చు. మొత్తానికి ఇట్లా ఒక ఫార్మాట్ అనేది రావడం జరిగింది. అట్లనే ఇంకొకటి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ, ఇక్కడ ఇది ఒక టెంప్లెట్. ఇట్లా రకరకాల టెంప్లెట్స్ ఒక ఫార్మాట్ తోటి ఉంటాయి. వాటిలో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, ఈ కలర్స్ చేంజ్ చేసుకోవడం, ఇట్లా అంతా చేసుకోవచ్చు. మరి ఈ టెంప్లెట్స్నే కాకుండా మీరు ఓన్గా కూడా మీ టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని దేనైనా ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాప్టర్ 5లో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాను. టర్న్ ఇంటూ టెంప్లెట్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో మీరు కాస్త మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకొని మీరు దీన్ని, అంటే డేటా ఎంట్రీ మామూలుగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీన్ని మీరు సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ అనండి. సేవ్ యాజ్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో డెస్క్ టాప్ కింద ఇచ్చేస్తాను. మై ఓన్ టెంప్లెట్ అని దీన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది డైరెక్ట్గా ఇచ్చేసాను. మరి అక్కడ డైరెక్ట్గా అంటే మీకు ఎక్సెల్ ఫైల్గానే క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి సేవ్ యాజ్ అన్నప్పుడు మీరు నేమ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది. ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా మీరు ఇక్కడ ఎక్సెల్ టెంప్లెట్ అని ఉంది. ఇట్లా టెంప్లెట్ తీసుకోండి. సో ఇప్పుడు ఇది టెంప్లెట్ లాగా సేవ్ అయి ఉంటుంది. మరి ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీరు ఎన్ని కొత్త ఫైల్స్నైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయాలి మనం, ఎందుకంటే మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని
క్లోజ్ చేసి ఉండాలి. సో ఇప్పుడు న్యూలోకి వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ అని ఉంది. పర్సనల్లో మన ఓన్ టెంప్లెట్, మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ ఇక్కడ ఉంది. సో దీన్ని తీసుకోండి. మై ఓన్ టెంప్ 1 అని వచ్చింది. అంటే ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని, ఆ మోడల్ని యూజ్ చేసుకొని ఒక కొత్త ఫైలు టెంప్ 1 అంటే ఫస్ట్ ఫైల్ ఇది క్రియేట్ అయిందనమాట. మీరు ఇట్లా ఎన్ని ఫైల్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు దీంట్లో డేటాని ఎంటర్ చేయండి. డేటాని ఎంటర్ చేసుకొని సేవ్ యాజ్ మామూలుగా మీరు ఎక్సెల్ వర్క్ బుక్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అంటే మామూలుగా వర్క్ బుక్ లాగా సేవ్ అవుతుంది. అంటే టెంప్లెట్గా సేవ్ చేయాలంటే ఏమో ఆడ టైప్ మార్చుకోవాలి. సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ టైప్ దగ్గర టెంప్లెట్గా మార్చుకోవాలి. ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని వర్క్ బుక్ని మీరు ఎన్ని వర్క్ బుక్స్ అయినా సరే అదే మోడల్ తోటి క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో అంటే ఒకే స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ బేసిక్గా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకొని దాన్ని టెంప్లెట్ లాగా సేవ్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా సరే మీరు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అది టెంప్లెట్స్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే.